తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. ఉస్మానియా క్యాంపస్‌లో నిర్మించిన మొదటి భవనం ఏది? ఆర్ట్స్ కళాశాల. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్మించిన మొట్టమొదటి మరియు అత్యంత ప్రసిద్ధ భవనం ఆర్ట్స్ కళాశాల. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో బెల్జియం ఆర్కిటెక్ట్ అయినటువంటి జాస్పర్ డిజైన్ ప్రకారం 1934లో దీని నిర్మాణం ప్రారంభించి 1939లో ఇండో సార్సెనిక్ శైలిలో పూర్తి చేశారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్‌ను ఎవరు ప్రవేశపెట్టారు? లార్డ్ డల్హౌసీ. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ 1848లో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ప్రవేశపెట్టారు. ఈ సిద్ధాంతం ప్రకారం సహజ వారసులు లేని స్వదేశీ సంస్థానాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయబడతాయి. ఈ పద్ధతిలో వారు ఆక్రమించిన మొదటి రాష్ట్రం సతారా. ఈ విధానం 1857 సిపాయిల తిరుగుబాటుకు ఒక ప్రధాన కారణమైంది. ఒకే చక్రంతో బండి నడపలేనట్లే ఒకే వ్యక్తి పాలనను నడపలేడు అని ఎవరు వ్యాఖ్యానించారు? కౌటిల్యుడు. కౌటిల్యుడు అంటే చాణక్యుడు తన ప్రసిద్ధ గ్రంథమైన అర్థశాస్త్రంలో ఈ వ్యాఖ్య చేశారు. ఒక చక్రంతో బండి ఎలాగైతే ముందుకు సాగదో మంత్రుల సహాయం లేకుండా రాజు ఒంటరిగా రాజ్యాన్ని నడపలేడని, అలాగే పరిపాలనకు సమర్థులైన సలహాదారులు అవసరమని ఆయన స్పష్టం చేశారు. కింది వాటిలో ఏ పుస్తకంలో బంధిత కార్మికుల గురించి వివరాలు ఉన్నాయి? పైవన్నీ సరైనవే. ఈ 3 గ్రంథాలు కూడా తెలంగాణ సామాజిక జీవితాన్ని, ముఖ్యంగా నిజాం కాలంలోని వెట్టి చాకిరీ అంటే బంధిత కార్మిక వ్యవస్థను కళ్లకు కట్టినట్లు వివరిస్తాయి. వట్టకోట అల్వారు స్వామి ప్రజల మనిషి, అలాగే దాశరథి రంగాచార్యుల చిల్లర దేవుళ్ళు మరియు శివరామకృష్ణ గారి మృత్యు నీడలు అణచివేతకు వ్యతిరేకంగా వచ్చినటువంటి గొప్ప రచనలు. హిందూ మహాసభ ఎప్పుడు స్థాపించబడింది? పంతొమ్మిది వందల 15. అఖిల భారత హిందూ మహాసభ 1915లో మదన్ మోహన్ మాలవీయ నాయకత్వంలో హరిద్వార్లో స్థాపించబడింది. 1909 నాటి మింటో మార్లే సంస్కరణలకు మరియు ముస్లిం లీగ్ కార్యకలాపాలకు ప్రతిస్పందనగా హిందువుల హక్కులను పరిరక్షించడానికి ఈ సంస్థ ఏర్పడింది. ప్రసిద్ధ దండి మార్చ్ దేనికి సంబంధించింది? శాసనోల్లంఘన ఉద్యమం. 1930లో ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమంలో దండి మార్చ్ అంటే ఉప్పు సత్యాగ్రహం ఒక ముఖ్య ఘట్టం. ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా గాంధీజీ సబర్మతి నుండి దండి వరకు పాదయాత్ర చేశారు.
1930 ఏప్రిల్ 6న దండి తీరంలో ఉప్పును తయారు చేసి బ్రిటిష్ చట్టాన్ని ఉల్లంఘించారు. పైపులు మరియు ఉద్గారాల నెట్వర్క్ ద్వారా పంట యొక్క మూలాల ప్రాంతానికి నేరుగా నీటిని సరఫరా చేసే నీటిపారుదల వ్యవస్థ పేరు తెల్పండి. డ్రిప్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్. పైపుల నెట్వర్క్ ద్వారా నీటిని నేరుగా మొక్కల వేర్ల వద్దకు బిందువుల రూపంలో అందించే పద్ధతిని బిందు సేద్యం లేదా డ్రిప్ ఇరిగేషన్ అంటారు. ఇది సూక్ష్మ నీటిపారుదల అంటే మైక్రో ఇరిగేషన్లో ఒక భాగం. ఈ విధానం వల్ల నీటి వృధా తగ్గడమే కాకుండా నేల అనేది కోతకు గురి కాకుండా ఉంటుంది. నిజాం రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం ఏది? 1724. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా కాలంలో దక్కన్ సుబేదార్ అయినటువంటి నిజాం ఉల్ ముల్క్ అంటే అసఫ్ జా 1 1724లో షకర్ ఖేడా యుద్ధంలో ముబారిజ్ ఖాన్ను ఓడించి స్వతంత్ర హైదరాబాద్ నిజాం రాజ్యాన్ని స్థాపించారు. అప్పటి నుండి 1948 వరకు అసఫ్ జాహీ వంశీయులు ఈ ప్రాంతాన్ని పాలించారు. కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించి సాధారణ చట్టపరమైన హక్కుగా మార్చింది? నలభై 44వ రాజ్యాంగ సవరణ. 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం చేసిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా అంటే ఆర్టికల్ 31 నుండి తొలగించారు. ప్రస్తుతం దీనిని రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్ 300A కింద ఒక సాధారణ చట్టపరమైన హక్కుగా చేర్చారు. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది? బ్రిటిష్. ప్రపంచంలో అతి పురాతనమైన రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం. ఇది ఒక అలిఖిత రాజ్యాంగం. అయితే ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం మాత్రం అమెరికా రాజ్యాంగం. ప్రశ్నలో లిఖిత అని ప్రత్యేకంగా అడగలేదు కాబట్టి కాలక్రమం ప్రకారం బ్రిటిష్ రాజ్యాంగాన్నే మొదటిదిగా పరిగణిస్తారు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం రాష్ట్రపతి అభిశంసనను సూచిస్తుంది? అధికరణం 61. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 61 రాష్ట్రపతిని పదవి నుండి తొలగించే అభిశంసన తీర్మానం అంటే ఇంపీచ్మెంట్ ప్రక్రియ గురించి వివరిస్తుంది. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే పార్లమెంటులోని ఏ సభలోనైనా ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చు. అయితే దీనికోసం 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని అంటే అసలైన స్వాతంత్ర్యం పొందడానికి ముందు ఎప్పుడు జరుపుకుంది మరియు వివిధ వేదికలపై జాతీయ జెండాను ఎగురవేసింది? జనవరి 26, 1930. 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించిన పూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రకారం 1930 జనవరి 26ను భారతదేశం తన మొదటి స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు.
ఆ రోజున దేశవ్యాప్తంగా ప్రజలు జాతీయ జెండాను ఎగురవేసి బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందేందుకు ప్రతిజ్ఞ చేశారు. రెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపశిల్పి ఎవరు? పిసి మహలనోబిస్. రెండవ పంచవర్ష ప్రణాళిక 1956-61ని ప్రఖ్యాత గణాంకవేత్త పిసి మహలనోబిస్ రూపకల్పన చేశారు. అందుకే దీనిని మహలనోబిస్ నమూనా అని కూడా పిలుస్తారు. ఈ ప్రణాళికలో భారీ పరిశ్రమలకు మరియు పారిశ్రామికీకరణకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ కాలంలోనే బిలాయ్, దుర్గాపూర్ మరియు రూర్కేలా వంటి ప్రధాన ఉక్కు కర్మాగారాలు స్థాపించబడ్డాయి. ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడైన స్వామి దయానంద్ సరస్వతి అసలు పేరు ఏమిటి? మూలశంకర్. స్వామి దయానంద సరస్వతి అసలు పేరు మూలశంకర్ తివారీ. ఆయన 1824లో గుజరాత్లోని టంకారాలో జన్మించారు. సత్యాన్వేషణలో భాగంగా తన గురువైన స్వామి విర్జనానంద సరస్వతి వద్ద వేద విద్యను అభ్యసించి దయానంద సరస్వతిగా పేరు మార్చుకున్నారు. ఆయన 1875లో బొంబాయిలో ఆర్య సమాజ్ను స్థాపించారు. ఆయన ప్రసిద్ధ నినాదం వేదాలకు మరలిపోండి, అంటే గో బ్యాక్ టు ద వేదాస్. అలెగ్జాండర్ దండయాత్రల సమయంలో భారతదేశాన్ని ఎవరు పాలిస్తున్నారు? నంద. క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసిన సమయంలో మగధ సామ్రాజ్యాన్ని నంద వంశానికి చెందిన ధననందుడు పాలిస్తున్నాడు. నందుల వద్ద ఉన్న భారీ సైన్యం గురించి విన్నటువంటి అలెగ్జాండర్ సైనికులు భయపడి బియాస్ నదిని దాటడానికి నిరాకరించి వెనుతిరిగారు. ఆ తర్వాతే చంద్రగుప్త మౌర్యుడు నందులను ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ప్రధానంగా శివుడికి అంకితం చేయబడిన రాక్ కట్ రాతి శిల్పాల సమాహారాన్ని కలిగి ఉన్న ఎలిఫెంటా గుహలు ఎక్కడ ఉన్నాయి? మహారాష్ట్ర. ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలోని ముంబై తీరానికి సమీపంలో ఉన్న ఎలిఫెంటా ద్వీపం లేదా గారాపూరి ద్వీపంలో ఉన్నాయి. ఈ గుహలు ప్రధానంగా శివుడికి అంకితం చేయబడ్డాయి. ఇక్కడి శిల్పాలలో త్రిమూర్తి శివుడు అత్యంత ప్రసిద్ధమైనది. 1987లో యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఎపిగ్రఫీ అనేది దేని అధ్యయనం? శాసనాలు. శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. ప్రాచీన కాలంలో రాజులు తాము చేసిన దానధర్మాలు, సాధించిన విజయాలు మరియు జారీ చేసిన ఉత్తర్వులను రాళ్ళు, స్తంభాలు లేదా రాగిరేకులపై చెక్కించేవారు. వీటి ద్వారా చరిత్రను తెలుసుకోవడానికి ఎపిగ్రఫీ ఎంతో సహాయపడుతుంది. భారత రాజ్యాంగం జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చింది. అయితే ఈ రోజు ఏ చారిత్రక రోజు యొక్క వార్షికోత్సవం కావడంతో ప్రత్యేకంగా ఎంపిక చేయబడింది. పూర్ణ స్వరాజ్ దినోత్సవం.
1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 1930 జనవరి 26న మొదటిసారిగా పూర్ణ స్వరాజ్ దినోత్సవం అంటే సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నారు. ఆ చారిత్రక రోజు జ్ఞాపకార్థమే మన రాజ్యాంగం 1949 నవంబర్ 26 నాడే ఆమోదించబడినప్పటికీ జనవరి 26, 1950 వరకు ఆగి మరీ అమలులోకి తెచ్చారు. రాజ్యసభ లేదా రాష్ట్రాల మండళ్లు ఒక భారతీయ రాజ్యాంగ సంస్థ మరియు దీనిని పార్లమెంటు యొక్క ఏ సభ అని కూడా పిలుస్తారు. ఎగువ సభ భారత పార్లమెంటులోని రాజ్యసభను ఎగువ సభ లేదా పెద్దల సభ అని పిలుస్తారు. లోక్సభను దిగువ సభ అని పిలుస్తారు. రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు ఇది ఒక శాశ్వత సభ. దీనిని ఎవరూ రద్దు చేయలేరు. దీని సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 ఏళ్లకొకసారి 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. 6 పాయింట్ల సూత్రాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? పంతొమ్మిది 1969లో తెలంగాణ ఉద్యమం మరియు 1972లో జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో తలెత్తినటువంటి రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1973 సెప్టెంబర్ 21న 6 సూత్రాల పథకం ప్రకటించారు. దీనిని అమలు చేయడానికి 1973లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 371(d)ని చేర్చారు. దీని ఆధారంగానే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి ఉత్తర్వు 1975 అమలులోకి వచ్చింది. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి 60 క్వశ్చన్స్తో కూడిన మోడల్ టెస్ట్ను మన వెబ్సైట్ విత్చారి.inలో అప్లోడ్ చేసినాము, అక్కడ చూడండి. అలాగే వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ఆ మోడల్ టెస్ట్ను ప్రాక్టీస్ చేసుకోవచ్చు.